ఇక ఏపీలో ప్రభుత్వం మారిన గుంటూరు జిల్లా జీజీహెచ్లో మాత్రం అధికారుల పనితీరు మారడం లేదు. ఎన్టీఆర్ వైద్య సేవ వచ్చినా ఆరోగ్యమిత్ర పేరుతో బోర్డులు పెట్టి జగన్ ఫోటో, ఆరోగ్యమిత్ర పేరుతో జీజీహెచ్లో కౌంటర్లు నిర్వహిస్తున్నారు. పథకం పేరు మారిన తర్వాత బోర్డులు మారకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మారి 8 నెలలైనా ఇంకా వైఎస్ జగన్ ఫోటోతోనే ఆరోగ్యమిత్ర కౌంటర్లు ఉండటంతో జీజీహెచ్ అధికారుల తీరుపై కూటమి కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, స్వప్న, గుంటూరు జీవీహెచ్ లో పనితీరు అయితే ఇప్పటికీ మారలేదనే చూసుకోవాలి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం మారినా సరే అధికారులు తమ పనితీరు మార్చుకోలేదంటే అవునని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా సచివాలయంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టకపోవడంతో తెలుగు తమ్ముళ్ళు బాగా సీరియస్ అవడంతో అసలైన నేతలు ఎవరు అని చెప్పి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టడం అయితే జరిగింది. తాజాగా గుంటూరు జీజీహెచ్ లో ఇలాంటి ఉదంతమే ఒకటి వెలుగు చూసింది. ఇప్పటికే ప్రభుత్వం మారి 8 నెలలు అవుతున్నా సరే గుంటూరు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో సిబ్బంది మాత్రం వైసీపీ సేవలోనే తరలిస్తున్నారంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం మారినా సరే అధికారులు అయితే పనితీరు ఏమాత్రం మార్పు రావట్లేదు. ఎన్టీఆర్ వైద్య సేవ వచ్చి ఎంతో మందికి ఆపరేషన్ నిర్వహించినా సరే ఆరోగ్యమిత్ర పేరుతో బోర్డులు మాత్రం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది కొనసాగిస్తూనే ఉన్నారు. జగన్ ఫోటో, ఆరోగ్యమిత్ర పేరుతో జీజీహెచ్ లో కౌంటర్లు ఇంకా తొలగించకపోవడం పేషెంట్లకు ఏ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని నిర్ధారించుకోలేకపోతున్నారు. పథకం పేరు మారిన తర్వాత బోర్డులు మార్చుకోపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నా సరే పట్టించుకోకపోవడం తమ పని తామదే అన్నట్లు జీజీహెచ్ సిబ్బంది అయితే నోరు కూడా మెదపడం లేదు. ప్రభుత్వం 8 నెలలు అవుతున్నా సరే వైఎస్ జగన్ ఫోటోతోనే ఆరోగ్యమిత్ర కౌంటర్లు ఉండటం చూస్తుంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ పనితీరు సిబ్బందిపై ఎలా పనిచేస్తుంది అనేది అర్థమవుతుంది. అసలు ఈ విషయం ప్రజాప్రతినిధులకు తెలుసా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ జీజీహెచ్ అధికారుల తీరుపై కూటమి కార్యకర్తలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వప్న, థ్యాంక్ యూ వాసుబాబు.